హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మీకు చూడండి, కుండీల్లో, చిన్న కుండీల్లోనే తక్కువ మట్టిలో ఇన్నేసి పువ్వులు పూయాలంటే మనం వీటికి ఎలాంటి ఎరువు ఇవ్వాలన్నది ఈరోజు మీకు నేను చెప్తానండి. ఇది నర్సరీ వారి సీక్రెట్ అండి. ఇది చూడండి, ఈ పువ్వులు చూడండి ఎన్ని పూసావు. దీనికి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి. ఈ మందారంకి చాలా పెద్ద మందారం అండి. ఇది పూస్తే ఇంత పెద్ద పువ్వు వస్తుంది. పాటు చిన్నది. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇది చూడండి, సీతమ్మవారి జడగంటలో ఇంత చిన్న పాటు తక్కువ మట్టిలో చూడండి గుత్తులు ఎలా పూసాయి. పూల మొక్కలకి మనం డిఏపి అండి. ఈ డిఏపి 15 రోజులకు ఒకసారి 1 స్పూన్ అండి. ఇలా చుట్టూ ఇలా పడేటట్టు వేయండి. పూల మొక్కలకు మనం డిఏపి బాగా పనిచేస్తుందండి. మనం నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద మందార పూలు చిన్న పాటలో చిన్న కవర్లలోని మందార పూలు, గులాబీ పూలు బాగా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కదండి. అవి చూసి మనం కొనుక్కుంటాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ సైజు పువ్వు రాదు, అయితే ఇన్నేసి పువ్వులు కూడా పువ్వు. దానికి కారణం వారిచ్చే ఎరువండి. మనము ఇంట్లో ఆర్గానిక్ అని చెప్పి మనం ఆవపిండి, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అలాంటివి ఇస్తాము. వాటి కూడా వల్ల కూడా ఇన్నేసి పువ్వులు అయితే మనకు పుయ్యవండి. వారు ఇచ్చేది కేవలం డిఏపి మాత్రమే ఇస్తారండి. 15 రోజులకు ఒకసారి మనం పూల మొక్కలకి ఇవ్వచ్చండి డిఏపి. ఇవి బాగా పనిచేస్తుందండి. మనం డిఏపి కంపల్సరీ 15 రోజులకు ఒకసారి ఇస్తే వాటరింగ్ తప్పనిసరిగా వాటరింగ్ చేయాలండి. వాటరింగ్ లేట్ చేయకూడదు. మొక్క ఎండనివ్వకూడదండి. మట్టి ఎండిపోకూడదు, తడి ఉండాలి. 15 రోజులకు ఒకసారి మనం డిఏపి ఇస్తే మొక్కలు మనకి పూల మొక్కలు మాత్రం విరివిగా పోస్తాయండి పువ్వులు. చూడండి, నేను పూల మొక్కలకు మాత్రం అన్నిటికీ నేను 15 రోజులకు ఒకసారి డిఏపి ఇస్తానండి. ఈ చూడండి బంగాళాబంతి చిన్న పాటు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఇదిగోండి క్రేపర్ గులాబీ అండి. ఇది వైట్ కలర్. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇదిగోండి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. ఇదిగోండి ఈ మందారం మొక్క చూడండి. ఇదిగోండి వీటికి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇంక వైట్ మందారం. ఇవ్వండి క్రేపరు. ఇదిగోండి గుత్తులు గుత్తులు పోస్తాయి ఇవి కూడాను. పూల మొక్కలు మనకి ఇన్ని పువ్వులు పూయాలంటే మనం ఇవ్వాల్సిన ఎరువు డిఏపి అండి. మీరు కూడా మనకి పెస్టిసైడ్స్ అమ్మే షాపుల్లో దొరుకుతాయండి. 1 కేజీ తెచ్చుకుంటే మనకి 15 రోజులకు ఒకసారి అన్ని పూల మొక్కలకి 1 స్పూను ఇచ్చుకుంటే పూలు బాగా పోస్తాయి మనకి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.